ఇంకా రేపే సినిమా రిలీజ్ కాబట్టి లీక్ చేద్దాం. భగవద్గీత యుద్ధం మధ్యలో చెప్పారు, యుద్ధాన్ని మధ్యలో వదిలేయమని చెప్పలేదు. ఈ డైలాగ్ రేపు పొద్దున కళ్యాణ్ గారు చెప్తారు యాక్చువల్గా. హలో అందరికీ, నేను మీ హానెస్ట్ ఉదయ్. ప్రజెంట్ కొంచెం డిప్రెషన్లో ఉన్నా. ఎందుకు మామ? నీ ముఖం నువ్వు అద్దంలో చూసుకున్నావా? ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది కదా. నాకు తెలిసి నీ బాధ ఎస్ఆర్హెచ్ చూడిపోయినందుకు కాదు, ఆర్సీబీ కప్పు కొట్టినందుకే. ఎనీవే మామ, కంగ్రాచులేషన్స్, ఆర్సీబీ గెలిచింది కదా. మండుతున్నట్టుంది. ఆర్సీబీ టీం అంటే మన టీం కదా మామ. దావత్ ఎప్పుడు ఇస్తున్నావు? ఓకే, కమింగ్ టు ద వీడియో. నార్త్ పోల్ సౌత్ పోల్కి అట్రాక్ట్ అయినట్టు, జాక్ రోజ్కి అట్రాక్ట్ అయినట్టు, షారుఖ్ కాజల్కి అట్రాక్ట్ అయినట్టు, ఈ యాపిల్కి అట్రాక్ట్ అయినట్టు, నేనేంటి మామ ఈ క్రింజ్ మూవీస్కి అట్రాక్ట్ అవుతున్నా. ఇప్పుడు ఒక చిల్లరగాడు అనుకో మామ, వాడు చిల్లర విషయాలకే అట్రాక్ట్ అవుతాడు. అలానే నీలా క్రింజ్గా బిహేవ్ చేసేటోడు క్రింజ్కే కదా అట్రాక్ట్ అయ్యేది. కొన్ని సినిమాలు చూస్తే అనిపిస్తుంది, ఇంకొన్ని సినిమాలు చూస్తే ఏముంది అనిపిస్తుంది. కానీ కొన్ని సినిమాలు చూసినప్పుడు మాత్రమే ఇట్లా రోస్ట్ వీడియోలు దింపాలనిపిస్తుంది. అట్లాంటి ఒక సినిమానే ఉస్తాద్ భగత్ సింగ్. జీరో ఎక్స్పెక్టేషన్ తోటి వచ్చి ఫ్లాప్ అయిన మూవీ మావా. ఈ సినిమా చూసినాక నా ఫ్రస్ట్రేషన్ ఎట్లా తగ్గించుకోవాలని ఆలోచిస్తుంటే, సంతోషం పంచుకుంటే డబుల్ అవుద్ది, సమస్య పంచుకుంటే సమస్య సగం అవుద్ది. నాకు మీకన్నా ఎక్కువ ఇంకెవరున్నారు మావా. అందుకే ఇలా ఒక రోస్ట్ వీడియోతో మీతో పంచుకుందామని వచ్చా. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. మూవీలోకి వస్తే ఈయన ఈ ఊర్లో ఉన్న స్కూల్కి హెడ్ మాస్టర్. ఈయన గురించి చెప్పాలంటే మంచితనానికి మారుపేరు. పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని పిల్లలకు అంకితం చేసిన మహానుభావుడు. ఇంకా నల్లమల్ల అడవుల్లో ఒక ఏనుగుని 10 మంది దంతాల కోసం రౌండ్ ఆఫ్ చేస్తే మన మాస్టర్ మంచితనానికి మారిపోయారు కాబట్టి కాపాడలేదని తెలిసినా కాపాడదామని ట్రై చేస్తాడు. అప్పుడు సింపుల్ గా బాబు పక్కెళ్ళాడుకోమ్మా అంటారు. అప్పుడు చైల్డ్ గా ఉన్న మన హీరో వచ్చి అందరినీ చంపేస్తాడు. లిటరల్లీ అందరినీ చంపేస్తాడు. కొట్టొచ్చు, జైలు వేయచ్చు, అదొక ఆప్షన్ ఉంది తెలుసా. వాళ్ళకన్నా పెద్ద క్రైమ్ చేస్తున్నావు నువ్వు. ఇదంతా మన మాస్టర్ చూసి మన చైల్డ్ హీరో స్కూల్ కి పోలే అని అర్థం చేసుకుని చదివిపిస్తా అని తీసుకుపోతాడు. అయితే మన చైల్డ్ హీరోని అందరు చిన్నయ్య అని పిలుస్తారు. అండ్ అతనికి అమ్మా నాన్న లేరు. కమింగ్ టు ద నెక్స్ట్ సీన్. బ్రో, నేను 10th దాకా గవర్నమెంట్ స్కూలే బ్రో. స్కూల్లో ఇలా థ్యాంక్ యూ ఆయమ్మ అని చెప్పారు బ్రో. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు అర్థమైంది ఎందుకు థ్యాంక్ యూ ఆయమ్మ అని చెప్పిండ్రో. మా కర్మ అది, దానికోసమే వచ్చాం. ఇంకా మన చిన్నయ్యకి భగత్ సింగ్ అంటే ఇష్టం. అండ్ వాళ్ళ నాన్నని ఉస్తాద్ అని పిలిచేటోళ్ళు. కాబట్టి మన మాస్టర్ చిన్నయ్యకి ఉస్తాద్ భగత్ సింగ్ అని నామకరణం చేస్తాడు. చిన్నయ్య భగత్ సింగ్ పుస్తకాలు చదివాడు. చిన్నయ్య భగత్ సింగ్ లా ఫైట్లు చేశాడు. చిన్నయ్య భగత్ సింగ్ లా అతన్ని ఊహించుకున్నాడు. చిన్నయ్య భగత్ సింగ్ లా మారాడు. అలా పెద్దయ్యాక మన హీరో పోలీస్ అవుతాడు అండ్ మన మాస్టర్ సీఎం అవుతాడు. అయితే సీఎం ఒక రోజు పెళ్లికి వెళ్తాడు. ఆగండ్రా బాబు, నేనేమన్నా పొలిటికల్ మీటింగ్కి వెళ్తున్నానా? ఇది మన ఇంట్లో పెళ్ళయ్యా. 5 minutes later. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నేనేమన్నా పొలిటికల్ మీటింగ్కి వెళ్తున్నానా? ఇప్పుడు అనండి అంటే నోరు పడిపోయిందా? ఆ అటాక్ చేయించింది పెద్ద మనిషే. మర్డర్ చేసిన పట్టుకొని పెద్ద మనిషి అంటే ఓకే సారీ. అయితే వీని పేరు చెదలమర్రి నల్ల నాగప్ప కాబట్టి మనం క్యూట్ గా మర్రి బ్రో అని వెళ్తాం. అయితే ఈ మర్రి బ్రో సీఎం కావాలని సీఎం మీద అటాక్ చేపిస్తాడు అండ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అవుతాడు. సో ఇప్పుడు మన హీరో మర్రి బ్రోని లేపాలి. నెక్స్ట్ సీన్ లో మన మర్రి బ్రో కొడుకు పిల్లమర్రి ఇట్లా ఒక పోలీస్ ఫ్యామిలీని ఇబ్బంది పెడుతుంటాడు. కానీ మన పిల్లమర్రి బ్రోకి తెలియని ఏంటంటే వాడు ఉన్నది ఒక ఫారెస్ట్ లా అండ్ ఆ ఫారెస్ట్ కి కింగ్ మన పవన్ కళ్యాణ్ గారని. నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ. ఏ మాటకు ఆ మాట ఎంట్రీ మాత్రం బాగా అనిపించింది మావ నాకు. ఇంకొక ఫైట్ ఉంటది, తర్వాత పిల్లమరి బ్రోని దాచిపెడతాడు. నెక్స్ట్ సీన్ లో ఈయన మన హీరోని రిక్వెస్ట్ చేస్తాడు. ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూతురుది ప్రీ వెడ్డింగ్ సెరమనీ ఫారెస్ట్ లో ఉంటది. సో మన హీరో ఫారెస్ట్ అంతా చూపించి వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలని. రావు గారు, చిన్న పిల్లలకి పాఠం చెప్పడం ఇష్టం, ఆడపిల్లలతో కాలక్షేపం అంటే కష్టం. నన్ను వదిలేండి దయచేసి. Just then. అయినా అభివృద్ధి పేరు చెప్పి నా కాళ్ళు చేతులు కట్టేయడం మీకు అలవాటేగా. సరే కానివ్వండి. Early the next morning. ఆ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే గజీ తెగడైన మునిగి చావాల్సిందే.
అయినా ముక్కు మాత్రం తక్కువ, గుండెల్లో గుణపలా గుచ్చేసుకోదు. ఇకపోతే ఆ పెదాలు వర్ణించడానికి పదాలే సరిపో అంటే సరిపో అంతే. ఇలా 2 సార్లు తాలింపు పెట్టడంలో చాలా రుచి వస్తుంది పులిహోరకి. ఈ ప్రసాదం పులిహోర ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. కట తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం డాన్స్. డాన్స్ తెలుగు పదం కాదు, ఇంగ్లీష్ పదం. ఇది ఎప్పుడు మార్చారా? యూ బ్లడీ మేడ్ షోవనిస్ట్ స్టీరియోటిపికల్ ఓల్డ్ ఫ్యాషన్ థింకింగ్. ఏ ఎప్పుడు ఆడవాళ్ళు వంట చేయాలా, మగాళ్ళు చేయకూడదా? అక్క నువ్వు ఈ అక్కకి చెల్లవా? ఓ నేను వాళ్ళగా పిచ్చిదని అనుకున్నావా? ఇక్కడ మూవీని ఎంత నవ్వుదాం అనుకున్నా నవ్వురాని కామెడీతో లాగుతారు. ఏంటండి, ఇక్కడి నుంచి అక్కడికి 10 స్టెప్పులు, అక్కడి నుంచి ఇక్కడికి 10 స్టెప్పులు, దాదాపు 20 స్టెప్పులు వేసామండి. 20 స్టెప్పులు యాపిల్ వాష్ ఉంటే నా నిజాయితీ మీకు అర్థమయ్యేదండి. అసలు పవన్ కళ్యాణ్ గారితో తీయాల్సిన సినిమా నా ఇది. ఇంకా మన మర్రి బ్రో పిల్ల మర్రి బ్రోని కాపాడనీకి కొంతమందిని పంపిస్తాడు. అండ్ అగైన్ లయన్ కన్నా ఫారెస్ట్ లో స్ట్రాంగెస్ట్ సినిమా లేదు కాబట్టి మన ఉస్తాద్ అందరినీ లేపేస్తాడు. అండ్ మెయిన్ విలన్స్ ని కట్టేసి కథ చెప్తాడు. పట్టుకున్నోడు సైలెంట్ గా ఉండక దేవర్ రేంజ్ లో కథ చెప్పడం అవసరమా? ఎందుకు? కట్ చేస్తే మర్రి బ్రో మనుషులు ఇట్లా పూజార్లను కొడుతుంటారు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అప్పుడే మన హీరో ఎంట్రీ. యాక్చువల్లీ ఇక్కడ 2 ఎంట్రీలు ఉంటాయి. ఓటీటీకి వచ్చినాక ఒకటి చేసిర్రు. నాకు వచ్చినట్టే మీ అందరికి కూడా డౌట్ వచ్చి ఉంటుంది, వై 2 ఎంట్రీలు ఎందుకు? మన డైరెక్టర్ గారినే అడుగుదాం. చెప్పండి హరిశంకర్ గారు, 2 ఎంట్రీలు ఎందుకు పెట్టారు? అరే ఇదేంటి 2 సార్లు ఎలా దిగాను కొంతమంది పట్టించుకో. నాకు 2 షాట్లు నచ్చినాయి. నేను ఒక షాట్ తీసా, మాస్టర్ ఒక షాట్ తీసాడు. నాకు 2 షాట్లు బాగుంది అనిపించింది. సార్ లేచారు, మళ్ళీ అందులో జిమ్ నుంచి బయటకు వచ్చారు. ఆ షాట్ బాగుందంటే ఐల్ కీప్ ద లాజిక్ అవే. యూ కీప్ ద లాజిక్ అవే, ఆడియన్స్ కీప్ ద మూవీ అవే. ఇచ్చి పడేసే గోత్రం, ఎరగదీసే నక్షత్రం. బాగా ఖర్చు పెట్టే గోత్రం, కలెక్షన్లు రాబట్టే నక్షత్రం. లీల గారిది అందమైన గోత్రం, ఆహ్లాదమైన నక్షత్రం. అదండి ప్రేమించే గోత్రం, సహించే నక్షత్రం. ఆడియన్స్ కూడా చెప్పండి గురువు గారు. ఆశతో వచ్చే గోత్రం, ఆవేశంతో వెళ్ళే నక్షత్రం. ఇంకా ఉస్తాద్ మర్రి బ్రో ఇంటికి పోతాడు. అయినా ఎదుటోని భయపెట్టాలంటే గన్ను కాల్స్తేనే భయపడతాడా? ఇట్లాంటి సీన్లు చాలా ఉంటాయి. ప్రతిదానికి గన్ను కాలుస్తాడు. ప్రభుత్వానికి లెక్క చెప్పక్కర్లా. అదొకే ఇదేంట్రా, ఏంట్రా ఇదే? నేను మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా పబ్లిక్ మీటింగ్స్ అవి కొన్ని రోజులు అవాయిడ్ చేస్తే మంచిది. ప్రజలకు దగ్గరగా ఉండాలని పదవులిచ్చారు, వినరు. అయినా వినకపోతే ఏమవుతుంది? ఏం కాదు, జస్ట్ ఇట్లా హాస్పిటల్లో పడి సీరియస్ సిచ్యువేషన్లు ఉంటారు అంతే. నెక్స్ట్ ఒక చిన్న ఫైట్ ఉంటుంది, దాన్ని స్కిప్ చేద్దాం ఎందుకంటే దాంట్లో చెప్పుకోవడానికి నెక్స్ట్ శ్రీలీల ఎంట్రీ. ఏ మాటకు ఆ మాట, ఎంట్రీ మాత్రం బాగుంది. చిచి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సోది ఏమన్నా ఎప్పుడు జరగాలి? వెయిట్ ఇప్పుడు లీలా గారిని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. ఈ సినిమా ఎలా ఉంటది? సోది. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటది? సోది. ఈ సినిమా ప్రమోషన్ లో డైరెక్టర్ ఏం చెప్పారు? సోది. ఈ సినిమా చూసినాక ఆడియన్స్ ఏం చెప్తారు అనుకుంటున్నారు? సోది. ఇక్కడ నుంచి స్టోరీని ఇంచు కూడా కలపకుండా లీలా ఓవర్ యాక్షన్, ఉస్తాద్ యాక్షన్ అండ్ ఈ మనసే పాటతో లాగుతారు చూడు. Crying is only coming. Same situation. నేను ఫీలింగ్, అతను సింగింగ్. సినిమా చూస్తుంటే మా పరిస్థితి కూడా అదేలేమ్మా. ఇంకా ఈ సోదిని స్కిప్ చేద్దాం. నన్ను ఇష్టపడే వాళ్ళని, నా అభిమానులు లేపేస్తావా? ఎంతమంది ఉంటాడో తెలుసా నీకు? ఎంతమంది ఉంటాడో తెలుసా? ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందే. నన్ను ఇష్టపడ్డ వాళ్ళందరినీ చంపుతాడా? నన్ను ఇష్టపడే వాళ్ళు బయట కోట్లలో ఉన్నారా? No words.
crying is only coming. సగం డైలాగులు సినిమా రిలీజ్ కాకముందే డైరెక్టర్ లీక్ చేసిండు, ఇంకా సగం ఏమో ఇవ్వన్నమాట. మా కర్మ అది. ఫైనల్లీ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత ఉస్తాద్ లీలకి ప్రపోజ్ చేస్తాడు. ఇంకా నెక్స్ట్ ఏంటి అనుకునే లోపే సాంగ్. సాంగ్ తర్వాత పెళ్లి. ఈ పెళ్లిలోనే అటాక్ జరుగుతుంది సీఎం మీద. అండ్ హ్యాస్ వి ఎక్స్పెక్టెడ్ లీలా అటాక్ లో చనిపోతుంది. నెక్స్ట్ సీన్ కి వస్తే భగవద్గీత యుద్ధం మధ్యలో చెప్పారు సార్, యుద్ధాన్ని మధ్యలో వదిలేయమని చెప్పలేదు. ఇది కూడా లీక్డ్ డైలాగే. అయినా భగవద్గీత యుద్ధం మధ్యలో చెప్పలే, యుద్ధానికి ముందే చెప్పారు. ఇంకా మన హీరో విలన్లందరినీ లేపి మన మర్రి బ్రోని కూడా లేపుతాడు. ఈ వీడియో అయితే ఇంతే గాయస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా రాబోతున్నాయి మన ఛానల్లో. సో ఆ గంట సింబల్ నొక్కి పెట్టుకోండి. టిల్ దెన్ బై బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.